నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద 2024 సంవత్సరం చాముండి టీవీ నూతన క్యాలెండర్ ని స్థానిక గ్రామ పెద్దలు నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్న చాముండి టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గత 4 సంవత్సరాలుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి 5వ సంవత్సరం క్యాలెండర్ ని ఆవిష్కరించడంపై చాముండి టీవీ ఫౌండర్ జోరపల్లి ఫణీంద్రారెడ్డికి అభినందనలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేయడంలో చాముండి టీవీకి ప్రత్యేకత ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రావెల వీరేంద్ర నాయుడు, పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు, సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి, గుండాల కృష్ణారెడ్డి, హరిరెడ్డి, శంకర్ రెడ్డి, స్థానిక నాయకులు, మీడియా మిత్రులు నరసింహ, మాధవరావు, శివ, శ్రీను, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను అందరికీ టచ్ చేస్తుంటే ఈ చాముండి టీవీ అనేది రకరకాల ఇప్పుడు ఎన్ని శాటిలైట్ ఛానల్స్ వచ్చినా సరే ఉదయం 6 గంటల ప్రోగ్రామ్ అంటే రాత్రి 10 గంటల వరకు ప్రోగ్రామ్ జరుగుతున్నా సరే డైరెక్ట్ రా అందించేది నాకు తెలిసి చాముండి టీవీ ఒకటి అనుకుంటున్నాను. ఎందుకంటే జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలు 46 మండలాలు ఖచ్చితంగా తిరుగుతున్నాను. ప్రతి మండలానికి తిరుగుతున్నాను. ఎక్కువగా కోవూరు నియోజకవర్గం బుచ్చి మండలం కోవూరు సైడ్ అయితే నేను వెళ్ళి ఏం కష్టపడి పెట్టినా సరే చాముండి టీవీ వచ్చిందా అని అడగడం. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళండి. చాముండి టీవీ అనేది వచ్చులైతే దానిలో కూడా వస్తాం, మన ఛానల్లో కేబుల్లో కూడా వస్తూ ఉంది. 44 కూడా అంటే ఆర్థిక ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఈరోజు యూట్యూబ్లోనే 25,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టోటల్గా ఇన్స్టాల్ అయితేవి, ఫేస్బుక్లో అయితేవి, వీటన్నింటిలో కలిపి 75,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ముందుగా జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరు పెన్ను పట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విలేకరు కాదు, పెన్నుని కన్నులాగా వాడే ఎందుకంటే దీంట్లో ఎన్ని ముడిదొరికి ఉంటాయో పూర్తిగా మాకు తెలుసుకోవడం. ఎందుకంటే ప్రతి విషయం మీడియా మిత్రులతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చాముండి టీవీ అనేది జిల్లా వ్యాప్తంగా కేబుల్ టీవీలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అమ్మవారి ఆశీస్సులు కూడా మెండుగా దండిగా జోరేపల్లి ఫణీంద్రారెడ్డి గారికి ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు తెలియజేసుకుంటూ మాకు ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చాముండి టీవీ ఫౌండర్లు మరియు మా గ్రామ పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
నా 5th క్యాలెండర్ 5 years కంప్లీట్ 5 years కంప్లీట్. అందరూ నమస్కారం. ఈరోజు చాముండి టీవీని ఒక అధినేత పరేందర్ రెడ్డి గారి చాముండి టీవీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క ఛానల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు అప్పటికప్పటికే ఒక లైవ్ ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని అప్డేట్స్ ఇవ్వడం ఒక ఛానల్ యొక్క ప్రత్యేకత. పరేందర్ రెడ్డి గారు చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఆ తల్లి యొక్క నామకరణంతో ఈ యొక్క ఛానల్ని ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయ్యి 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 11 మండలాల్లో ఇప్పటికే ఈ ఛానల్ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 46 మండలాల్లో కూడా ఈ ఛానల్ యొక్క పురోగతి బాగా వృద్ధిలో రావాలని ప్రేక్షకులు అన్ని ఎన్నో సంఘటనలు, అది అవినీతి సంఘటనలు కావచ్చు, క్రైమ్ కావచ్చు, సామాజిక కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, అన్నిటి కూడా ఉన్నట్టు క్షుణ్ణంగా చూపించడం ఈ యొక్క ఛానల్ యొక్క గొప్పతనం. కాబట్టి పరేందర్ రెడ్డి గారు భవిష్యత్తులో ఈ యొక్క ఛానల్ ఆ తల్లి మహాతల్లి చాముండేశ్వరి అమ్మవారి తల్లి ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందాలని ఈ యొక్క తల్లిని కోరుకుంటూ ఈ యొక్క మండలం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఆ యొక్క అవకాశం మాకు కల్పించడానికి వారికి చాముండి యాజమాన్యాన్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాముండి టీవీ అధినేత పరేరెడ్డి గారు ఈ చాముండి టీవీ స్థాపించి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణకు కార్యక్రమానికి పిలిచినందుకు ముందుగా రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంగ్లీష్లో ప్రాడ్ 10 ఈజ్ మైటర్ దెన్ స్వార్ట్ అంటే కత్తి కన్నా కన్ను పదునైందని ఈ జర్నలిజంలో కూడా మనం పోరాటం, ప్రజల యొక్క పోరాటం, ప్రజల తరఫున పోరాటం చేయడానికి జర్నలిజం పనికొస్తుంది. అదేవిధంగా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు, సమస్యల మీద ప్రజల తరఫున పోరాడిన వ్యక్తి మన చాముండి టీవీ అధినేత పరేందర్ రెడ్డి గారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల తరఫున ప్రజలకు అండగా నిలబడి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని ఆయన ఇంకా ఈ టీవీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.